ఇక్కడికి చేసిన పాత్రికేయ మిత్ర బృందానికందరికీ కూడా మా నమస్కారాలు. అనంతపూర్ జిల్లాలో ఆర్డిటి సంస్థ పైన ఎఫ్సిఆర్ఏ నిషేధించడం వలన మాకన్నా పాత్రికేయులకు మీకే ఎక్కువ తెలుసు సంస్థ గురించి. సంస్థ ఎఫ్సిఆర్ఏ నిషేధించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన అనంతపూర్ జిల్లాలో పాత్రికేయులు మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆర్డిటి సంస్థపై బాగా స్పందించడం జరిగింది. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నాగరాజు, నేను కంబదూరు జెడ్పీటీసీ ఫాదర్ ఫెరర్ అభిమాన సేవా సంఘం తరఫున మాట్లాడుతున్నాను. మన అనంతపూర్ జిల్లాలో ఆర్డిటి సంస్థ 1969లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారి సహాయ సహకారంతో భారతదేశంలోనే అత్యంత కరువు జిల్లా అయినటువంటి మన అనంతపూర్ జిల్లాకి రావడం జరిగింది. ఫాదర్ ఫెరర్ గారు, ఆయన సతీమణి విన్సెంట్ ఫెరర్ గారు ఆర్డిటి సమస్యని 1969లో మా కళ్యాణదుర్గం ప్రాంతం, నా సొంత ప్రాంతమైనటువంటి గొంచి తాండలో ప్రారంభించడం జరిగింది కార్యక్రమాలు. 1969 నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 సంవత్సరాలు పైబడి మన అనంతపూర్ జిల్లాకు ఎన్నో సేవా కార్యక్రమాలు. మనకు తెలుసు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, కనీస అవసరాలు కూడు గుడ్డు నీడ, వీటన్నిటికీ కూడా ప్రత్యేక ప్రాధాన్యతూ జిల్లాలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అందించడం జరిగింది. మరి రైతుల పరంగా అయితే రైతుల పొలాల్లో ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు మన జిల్లాలో చాలా తక్కువగా ఉండేటివి. సంస్థ రైతుల పొలాల్లో కుంటకట్లు, చెక్ డ్యాంలు, పాడైపోయినట్టు చెరువులు, కొత్త చెరువుల్ని నిర్మించడం ద్వారా నీటి మట్టం పెంచుకోవడం, రైతుల పొలాల్లో నీటి పెరుగుదల పెరగడం, అలాగే రైతుల పొలాల్లో ఎన్నో రకాల పళ్ళు తోటలు ఆర్డిటి సహకారంతో డ్రిప్ అందించి రైతులకు పళ్ళు తోటలు ఇచ్చి ఇప్పటికీ ఒక్కొక్క రైతు పొలంలో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఆ పొలాల్లో పండుతున్నటువంటి పంటలు అమ్మి సంవత్సరానికి 2 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు ఆ రైతుల యొక్క సహకారంతో వాళ్ళ పిల్లలు చదువులు కొనసాగిస్తున్నారు. మరి పేదల యొక్క చదువులైతే నేను ఆర్డిటి సమస్య ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఆర్డిటి సమస్యలో మేము స్పాన్సర్లు. నా మొట్టమొదటి జీవితం ఆర్డిటి సమస్యలోనే మొదలైంది. 1వ తరగతి. అప్పుడు తరగతులు లేవు. ఒక గుడిలో మా విద్య ప్రస్థానమైంది. నా ముందు అంటే 50 సంవత్సరాల ముందు మా మొదటి తరాలు, మా అన్నలు కావచ్చు, మా అమ్మలు కావచ్చు, మా వాళ్ళందరూ కూడా బాండెడ్ లేబర్స్ అంటే బానిసలుగా ఉండేవాళ్ళు. రైతుల దగ్గర బాండెడ్ లేబర్గా అంటే జీతాలు చేసేవాళ్ళు. మా వాళ్ళంతా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా చేసేవాళ్ళు. గత 50 సంవత్సరం వచ్చిన తర్వాత ఆ బాండెడ్ లేబర్ నుంచి విముక్తి కలిగించింది సంస్థ. అంటే చదువు వైపు మళ్ళాం. చదువు ద్వారా ఎన్నో రంగాల్లో చదువు ద్వారా మేము ఉద్యోగాలని కాదు, మేము రాజకీయ రంగంలో, నేను జెడ్పీటీసీని, నేను ఎంపీటీసీని, నేను వార్డు మెంబర్ని, విద్యార్థి దశలో విద్యార్థి కాలేజ్ జాయింట్ సెక్రటరీని. అంటే వీటన్నిటికీ నాకు విద్య ఎక్కడ మొదలైందంటే ఆర్డిటి ద్వారా. అలాగే మన ముందున్నాం నాలాగా ఎంతోమంది రాజకీయ రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, క్రీడా రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరిగింది సంస్థ ద్వారా. మరి 50 సంవత్సరాలుగా మన అనంతపూర్ జిల్లాలో ఎన్నెల సేవలు అందించినటువంటి ఒక సంస్థకి ఈరోజు గడ్డుకాలం వచ్చింది. ఈరోజు అనంతపూర్ జిల్లాలో హాస్పిటల్స్ 3: బత్తలపల్లి, కనేకల్లు, కళ్యాణదుర్గం. ఈ హాస్పిటల్స్లో సేవల గురించి మనకు తెలుసు, మనందరికీ తెలుసు. ఎంతమంది మహిళలు, ఎంతమంది గర్భిణులు, ఎంతమంది చిన్నపిల్లలు ప్రతిరోజు ఎంతమందికి సేవలు అందిస్తున్న విషయం తెలుసు. కొన్ని వేల మంది. ఇన్ని వేల మందికి ఒక్కసారిగా ఎఫ్సిఆర్ఏ ఆగిపోతే మన జిల్లాలో పరిస్థితి ఏంది? మరి ఈరోజు ఆర్డిటి సంస్థ ద్వారా భారతదేశంలోనే ఫాదర్ ఫెరర్ గారు అత్యంత పేదలకు అత్యంత ఖరీదైన విద్య, వైద్యం
అత్యంత ఖరీదైన విద్యా వైద్యం, కార్పొరేట్ వైద్యం అందించింది డాక్టర్ ఫాదర్ ఫెర్రర్ గారు. ఆ విద్య ద్వారా, ఆ వైద్యం ద్వారా ఈరోజు విద్యలో కార్పొరేట్ స్టడీస్ చేస్తున్నటువంటి విద్యార్థులు సంవత్సరానికి 200 మందిని మనము సంస్థ ద్వారా పంపించేవాళ్ళం. ఈ ఎఫ్సిఆర్ ఆగిన తర్వాత ఈ సంవత్సరంలో మనము ఆ విద్యను మనం ప్రోత్సహించలేకపోయిన సంస్థ డబ్బులు లేకపోవడం వల్ల. మరి ఇలా ఆ విద్యార్థులు ఇంకా చదువులో ఉన్నారు, వాళ్ళకు కూడా ఈసారి డబ్బులు కట్టాలంటే లేవు, హాస్పిటల్స్ నడపడానికి కూడా డబ్బులు లేవు. ఇక వారం 10 రోజుల్లో అవి ఆగిపోయే పరిస్థితికి మనం కళ్ళారు చూస్తాం కూడా. మరి ఆ విద్యార్థుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? హాస్పిటల్ ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? జిల్లాలో ఆర్డిటీ లేకపోతే మన పరిస్థితి ఏంటి? అనంతపురం జిల్లా ఒక కరువు జిల్లాని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సంస్థ ద్వారా. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం కన్నా మెరుగైన విద్య, మెరుగైన వైద్యం అందిస్తుంది. మరి ఈ పరిస్థితిలో మన జిల్లా ప్రభుత్వంతో పాటు ఆర్డిటి సంస్థ కూడా ఎంతో తోడ్పాటునిస్తూ అన్ని రంగాల్లో మన ప్రజానికానికి అండగా నిలబడింది. మరి ఈ జిల్లాని కాపాడుకోవడంలో మనం కావచ్చు, మన రాజకీయ పార్టీలు అంటే ఈరోజు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలో ఉమ్మడి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మన జిల్లాలో ఎఫ్సిఆర్ఐ మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మన అనంతపురం జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో, ఒక బీజేపీ తప్ప 13 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది, కూటమి అభ్యర్థులే. అందులో ఇప్పుడు మరి 3 మంత్రులుగా ఎన్నిక కావడం జరిగింది. ఒకరు పయ్యావుల కేశవ్ గారు, మరియు బీజేపీకి సంబంధించినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు, మరి తర్వాత సబితమ్మ గారు. వీరందరూ ఈరోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వానికి సఖ్యత గల రాష్ట్రాలు ఏవంటే భారతదేశంలో 2 ఉన్నాయి, ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకోటి బీహార్. ఈ ముఖ్యమంత్రులు అనుకుంటే ఏ క్షణమైనా ఎప్పుడైనా ఏ పనైనా చేర్చుకోగల కెపాసిటీ ఒక 2 ముఖ్యమంత్రులకి ఉందని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయి మెజారిటీ ప్రభుత్వం లేదు కేంద్రంలో. ఈ 2 ప్రభుత్వాల వల్లే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందనే విషయం మనకు తెలుసు. ఈ ఎఫ్సిఆర్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడున్న మన ప్రభుత్వాలు అనుకుంటే ఒక్క క్షణమైనా, ఒక్కరోజైనా చేయగల కెపాసిటీ సత్తా ఉందని తెలుసు. కానీ మాకు అందిన సమాచారం మేరకు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్న విషయం అయితే తెలుసు. మన ఎమ్మెల్యేలు కూడా దీనికి సహకరిస్తున్న విషయం తెలుసు. మనం ఎవరిని తప్పుపట్టడం లేదు. మనం అనుకున్నది ఒకటే, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి దగ్గర మాట్లాడి ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా మన జిల్లాని మళ్ళీ కాపాడుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని మేము అడుగుతున్నాం. అందులో భాగంగానే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్నగా కళ్యాణదుర్గం ప్రాంతంలో మా సమన్వయకర్త గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత సమన్వయకర్త తలారి రంగయ్య గారు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేసుకున్నాం. ఈ ఎఫ్సిఆర్ఐ పునర్నిర్మాణం జరిగే విషయంలో చేసుకున్నాం. దీని తర్వాత అంటే ఇంకా మనం ఏం చేసినా కానీ రాలే. ఎంతో మంది ప్రజా సంఘాలు రకరకాల ఉద్యమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మరోసారి జూన్ 4న కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నాం. తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో 62 గ్రామాలు జూన్ 4 నుంచి 205 కిలోమీటర్లు, 5 మండలాలు, కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రను మొదలు పెడుతున్నాం. ఈ పాదయాత్రలకు అనంతపురం జిల్లా నుంచి ఎవరైతే పూర్వ విద్యార్థులు, సమస్త ఉద్యోగులు, సంస్థ యొక్క లబ్ధిదారులు, సంస్థను అభిమానించే రైతులు, మరియు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు, మేధావులు ఎవరైనా ఎంతమందికి మాకు సహకరిస్తే అంతమందికి అంత బలంగా ఎఫ్సిఆర్ వస్తుందని నమ్ముతూ మీరందరూ కూడా పెద్ద ఎత్తున 4న జరిగే పాదయాత్రకు మన అనంతపురం జిల్లా ప్రజానికం పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పేసి కళ్యాణదుర్గం ఒక జెడ్పీడీసీగా ఫాదర్ అభిమాన సేవా సంఘం తరఫున మా మిత్రులు అందరూ కూడా కలిసి వివిధ నియోజకవర్గం నుంచి వచ్చిన మా మిత్రుల సహకారంతో మేము ఈ యొక్క ఆహ్వానం పంపడం జరిగింది.